ఇటుకి మనతో పాటు జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ మేజర్ ఒబెరాయ్ సింగ్. వారితో మాట్లాడదాం. ఒబెరాయ్ సింగ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. ఇప్పుడు మనం పరిస్థితి చూస్తున్నాం, స్టిల్ ఇంకా పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్లుగా కనిపించట్లేదు. ఏంటి, ఎలా అనిపిస్తోంది? పాకిస్తాన్ అసలు ఆగుతుందా, లేకపోతే ఇంకా తన వినాశనాన్ని తొందరగానే కోరుకుంటుందా? సార్, ఖచ్చితంగా మన మీద నిన్న రాత్రి చేసిన దాడులతోనే పాకిస్తాన్ ఒక క్లియర్ మెసేజ్ ఏమి ఇచ్చేసిందంటే తన వినాశనాన్ని ఆల్రెడీ కోరేసుకుంది సార్. నిన్న మనము మన ఇండియన్ నేవీ పాకిస్తాన్ కరాచీ పోర్ట్ మీద ఏదైతే మనం ధ్వంసం చేసామో అది పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ సార్. మనం ఇంకా దాని గురించి మాట్లాడుకోవట్లేదు, కానీ ఎటువంటి నేవల్ రీఫ్లూయల్మెంట్ కానీ, ఎటువంటి ఆయిల్ కానీ, ఎటువంటి మారణాయుధాలు కానీ ఈ వాటర్ నుంచి, నేవీ నుంచి వచ్చే అవకాశం పోయింది. మనం కరాచీ పోర్ట్ని పూర్తిగా ధ్వంసం చేసేసాం. ఇదే కాకుండా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాకిస్తాన్లో ఉన్న ఆల్ ఎయిర్ ఫీల్డ్స్ మీద ఒక నిఘా పెట్టున్నాయి. ఎప్పుడైతే ఒక ఎయిర్ క్రాఫ్ట్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుందో వెంటనే దాన్ని టార్గెట్ చేసి దాన్ని గాల్లోనే ధ్వంసం చేసే కెపాసిటీ కూడా మనం తెచ్చుకున్నాం సార్. సార్, ఇక్కడ ఒక డౌట్, ఎప్పుడైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, ఒక దేశం నుంచి అటాకింగ్ జరుగుతున్నప్పుడు మరొక దేశం చాలా కొద్ది రోజుల తర్వాత స్పందిస్తూ ఉంటుంది. అంటే తర్వాత చూద్దాం, మనకి ఒక వ్యూహం వేసిన తర్వాత మళ్ళీ ముందుకెళ్దాం. మనం సపోజ్ యుక్రెయిన్ వార్లో మనం చూసాం, యుక్రెయిన్ చాలా రోజుల స్పందించింది. అలా ఏమైనా పాకిస్తాన్ చేస్తుందంటారా? అంత సామర్థ్యం ఉందా పాకిస్తాన్కి? సామర్థ్యం అంతకన్నా లేదు సార్. మీరు పాకిస్తాన్ ఎకానమీని క్లోజ్లీ ఫాలో చేస్తే గనక ఎప్పుడైనా సరే ఒక దేశాన్ని బలము, ఒక యుద్ధ బలము దాని ఆర్థిక బలంతోనే సెటిల్ అవుతుంది సార్. సో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు కాబట్టి ఇది పాకిస్తాన్ ఓన్లీ వాళ్ళ దేశంలో ఉన్న టెర్రరిస్టులకి మేము మీతో ఉన్నాము అనే ఒక సందేశం ఇవ్వడానికి మాత్రమే ఇలాంటి దుష్పరిణామం చేస్తుంది. తప్పితే గనక పాకిస్తాన్ అసలు ఆర్థికంగా, సామాజికంగా కానీ, డిప్లొమాటిక్గా కానీ, పొలిటికల్గా కానీ, మిలిటరీ కేపబిలిటీ కానీ అస్సలు పాకిస్తాన్కి, ఇండియాకి ఢీగొట్టే దమ్మే లేదు సార్. అంటే సార్, ఇప్పుడే చూసాం రాత్రంతా డ్రోన్లతో దాడి చేసింది. మళ్ళీ ఉదయం వచ్చేసరికి ప్రధాని ఎక్కడున్నారో తెలియదు, అండ్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారో తెలియదు. ఇంతకుముందే వాళ్ళ పోస్ట్ కూడా మనం చూసాం, మాకు లోన్లు ఇవ్వండి అని చెప్పేసి ఒక పోస్ట్ చేసుకుంటూ వచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ రాత్రి కూడా పాకిస్తాన్ మళ్ళీ నిన్నట్లాంటి దాడులు చేసే అవకాశం ఉంది అంటారా? అలాగే మొండిగా వెళ్తుందని అనిపిస్తుందా మీకు? 100% సార్. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ తన ఇంటెలిజెన్స్ని యాక్టివేట్ చేసి అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుందో కనుక్కుంటారు సార్. నేను అనుకోవడం ఖచ్చితంగా ఈరోజు రాత్రి కూడా ఏదో ఒక వెధవ పని పాకిస్తాన్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సార్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఇలాంటి పనులు చేయకపోతే పాకిస్తాన్లో 30,000 మంది పైగా తీవ్రవాదుల్ని ట్రైన్ చేసి పాకిస్తాన్ పెట్టుకుంది. ఒకవేళ పాకిస్తాన్ ఇది ఇప్పుడు చేయలేదు అంటే ఆ తీవ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ మీదనే ఎదురు తిరుగుతారు. సో అది ఎదురు తిరగకుండా వాళ్ళని ఏదో విధంగా ప్రోత్సహించడానికి పాకిస్తాన్ ఇలాంటి పనులు చేస్తుంది సార్. ఇదే కాదు, చాలా ముఖ్యమైన విషయం నేను చెప్తాను, మీ ప్రేక్షకులందరికీ మీరు చెప్పండి. పాకిస్తాన్ ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఇంతకుముందు ఇద్దరు, ముగ్గురు, నలుగురు తీవ్రవాదుల్ని మన దగ్గర పంపించేది, కానీ ఈ సిచ్యువేషన్లో వందల్లో తీవ్రవాదులు పంపించే అవకాశం ఉంది. సో మన భద్రతా దళాలు, బిఎస్ఎఫ్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ చాలా పగడ్బందీగా, మన స్టేట్ పోలీస్ సర్వీసెస్ కానీ, ప్రతి స్టేట్లో ఇవాళ రేపు స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఆ స్పెషల్ ఫోర్సెస్ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. అండ్ ఖచ్చితంగా గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న స్ట్రాటజిక్ విలేజెస్ ఏదైతే బార్డర్ ఏరియాకి సమీపంలో ఉన్నాయో అక్కడ ప్రజలు మాత్రము చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది సార్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? మరి మీరు చెప్తూనే చూస్తుంటే నిజంగానే ఆ డౌట్ వస్తుంది. పాకిస్తాన్ ఆ పని చేస్తుందని కూడా ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది. మరి మళ్ళీ ఎలా ఉందంటారు మన రక్షణ వ్యవస్థ? అసలే పహల్గామ్ దాడి బాధితులు అదొక భయంలో ఉన్నాం. సో పాకిస్తాన్ అంతమంది ఉగ్రవాదుల్ని ఇప్పుడు మళ్ళీ కూడా చెప్పండి సార్. ఖచ్చితంగా ఇది జరుగుతుంది సార్, మీరు నా మాట నమ్మండి. బికాస్ దిస్ ఈజ్ అ మిలిటరీ స్ట్రాటజీ. ఇంతకుముందు ఒకరిద్దరిని పంపించే వాళ్ళు ఇప్పుడు వందల్లో, వేలల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. నిన్న రాత్రి కూడా బిఎస్ఎఫ్ వాళ్ళు ఒక 2.5 hours గన్ బ్యాటిల్లో 6 తీవ్రవాదులని హతమార్చాము అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో మన ఎల్ఓసిలో ఎవరైతే బిఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీ డిప్లాయిడ్ ఉన్నారో వాళ్ళు 24/7 ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హై అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది సార్. రైట్ సార్. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు చూస్తే మరి అసలు
ఎలా ఆగాలంటారు ఇది? మరి ఎలా ఆగాలి, ఎవరు ఆపాలి? ఇది సార్ ఆపడం అన్నది పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని ఎవరైతే ఈ ఆతంకవాద సంఘటన చెందిన ఎవరైతే అధికారులు ఉన్నారో లైక్ హాఫీజ్ సయీద్ కానీ మౌలానా మసూద్ అజర్ కానీ అలాగే పలు పెద్ద పెద్ద టెర్రరిస్ట్ని ఎవరినైతే పాకిస్తాన్ పనహా ఇచ్చిందో వాళ్ళని భారత్కి అప్పగించి వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నిటినీ ధ్వంసం చేసి భారత్కి అప్పగిస్తేనే కానీ ఇది ఆగదు సార్. ఎందుకంటే ప్రధాని మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఐ వాంట్ ది లాస్ట్ టెర్రరిస్ట్ ఇన్ పాకిస్తాన్ ల్యాండ్ టు బి కిల్డ్. సో ఇది మనం చేసిన ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 1 మాత్రమే. ఇది వచ్చే బహుశా 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 5 నుంచి 10 సంవత్సరాలు కూడా ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి సార్. రైట్ సార్, మీరు అంటున్నారు పాకిస్తాన్ ఈ పని చేస్తే ఆగుతుందని, కానీ అది చేయదని కూడా మళ్ళీ మీరే అంటున్నారు. ఎస్, మనం నమ్ముతున్నాం కూడా. మరి ఇప్పుడు మన భారత్ ఏం చేయాలి? దీని ఎండ్ ఎలా ఉండాలి? భారత్ ఈసారి ఎట్లాంటి గుణపాఠం చెప్పాలి ఇంకొకసారి ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే? సార్ 2 విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి సార్. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. భారతదేశము తన మిలిటరీని వాడి మన పిఓకే ఏదైతే పాకిస్తాన్ దగ్గర అక్రమంగా 1947 నుంచి ఏదైతే పాకిస్తాన్ దగ్గర మన పిఓకే ఉందో దాన్ని ఫస్ట్గా ముఖ్యంగా దాన్ని స్వాధీనం చేసుకోవాలి. అదేవిధంగా బలూచిస్తాన్ వాళ్ళు కూడా పాకిస్తాన్తో సెపరేట్ అయిపోతాము అని చెప్పి వాళ్ళు కూడా నిన్నటి రాత్రి నుంచి మొన్నటి రాత్రి నుంచి దాడులు మొదలుపెట్టారు. మనం పూర్తిగా వాళ్ళని సపోర్ట్ చేస్తూ బలూచిస్తాన్ని కూడా పాకిస్తాన్ నుంచి వేరు చేసేయాలి. ఒకవేళ బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి సెపరేట్ అయిపోయిందంటే మాత్రము పాకిస్తాన్ మరొకసారి 2 ముక్కలుగా విరిగిపోయి మనం విరిచేసామన్నట్టు ఒక అర్థము. 1971లో కూడా మనం పాకిస్తాన్ అలాగే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్లా 2 ముక్కలుగా చేసినట్టు ఈసారి కూడా బలూచిస్తాన్ వేరైపోతే మాత్రం మీకు తెలుసుంటే బలూచిస్తాన్ పాకిస్తాన్లో 53% జాగ్రఫికల్ ఏరియా. ఇది జరిగితే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ ఎన్నటికీ మరువలేని ఒక గుణపాఠం మనం పాకిస్తాన్కి చేసినట్టు అవుతుంది. రైట్ సార్, అయితే ఓకే. కానీ ఈ క్రమంలో ఒకవేళ పాకిస్తాన్ అసలు ఆగదనుకుందాం, ఇలాగే పిచ్చి పిచ్చి దాడులు చేస్తూనే ఉంటుంది అనుకుందాం. మరి ఈ క్రమంలో మీరు అన్నట్టు పీఓకేని స్వాధీనం చేసుకోవడం అండ్ బలూచిస్తాన్ని గెలిపించడం, ఈ 2 చేసే క్రమంలో భారత్ వైపు నుంచి ఎట్లాంటి నష్టం జరగకుండా ఉండడం కూడా మనం చూసుకోవాలి కదా. ఇప్పటికే మెహబూబా ముఫ్తీ ఇంతకుముందే మాట్లాడారు, దయచేసి జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని దృష్టిలో పెట్టుకోండి, మహిళలు పిల్లలు చనిపోతున్నారంటూ ఆమె ఆవేదన పడుతూ మాట్లాడారు. సో మన సైడ్ నుంచి కూడా ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవాలి మనం ముందుకెళ్ళాలంటే. ఆమె కరెక్ట్ సార్? మన ఇండియన్ ఆర్మీ మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రిన్సిపల్డ్ అప్రోచ్ మీదనే దాడి చేస్తుంది సార్. మనము ఇప్పుడుకొచ్చి వాళ్ళ సివిలియన్ ప్లేసెస్లో ఒక్క మిజైల్ కానీ ఒక్క డ్రోన్ అటాక్ కానీ ఒక ఫైటర్ జెట్తో అటాక్ కానీ ఇప్పటికొచ్చి చేయలేదు సార్. మనం నిన్న 7వ తారీఖున చేసింది కూడా వీళ్ళు ఎవరైతే ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయో ఆ 9 టార్గెట్స్ని ఐడెంటిఫై చేసి చాలా ప్రెసిషన్గా మనం వాటిని టార్గెట్ చేసాము. కానీ పాకిస్తాన్ ఒక వెధవ దేశం సార్. వీళ్ళు ఏం చేస్తారంటే మన సివిలియన్స్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలని చెప్పేసి సివిలియన్ టార్గెట్స్ని ఎంచుకొని వాటి మీదే దాడి చేస్తారు. కాకపోతే మన భారత ప్రభుత్వము మన ఇండియన్ ఆర్మీ కూడా స్ట్రాటజిక్ విలేజెస్ ఏవైతే బార్డర్కి సమీపంలో ఉన్నాయో వాటిని అన్నిటినీ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి అక్కడ సివిలియన్స్ని అక్కడ నుంచి తరలించేయడము ముందుగానే జరిగిపోయింది సార్. కాకపోతే ఖచ్చితంగా యుద్ధంలో ప్రాణ నష్టము ఖచ్చితంగా జరుగుతుంది సార్. రైట్ సార్, అది ఒబెరాయ్ సింగ్ గారు చెప్తున్నారు వెధవ దేశం అని. ఇప్పటికీ ఆయన 10 సార్లు అన్నారు. ఇది ఆయన మాటే కాదు, ప్రపంచమంతా అంటోంది పాకిస్తాన్ ఒక వెధవ దేశం.